శివలింగాన్ని రెడీ చేశానండి. శివలింగానికి విభూతి పెడుతున్నాను. ఓం నమ శివాయ నమ, రుద్రాయ నమ, కాశికా పరే హరే కాలభైరవం శివ గద్ద ధావపడ్డ పావకే. విభూతి పెడితే కనబడట్లేదు, కుంకుమ పెడదాం. కాటికా పరే హరే కాలభైరవం శివం సుధాకరం దినాకరం ప్రభాకరం తరానన. ఓం నమ శివాయ నమ, త్రితలం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం దుర్గానే విశ్వరూపానే సర్వమంగళ ప్రదాయిని. ఓం నమ దుర్గాయ నమ. నమ దుర్గాయ నమ. అమ్మకి స్వామివారిని పూజ చేస్తే చాలా ఇష్టం. ఓం నమ కుంకుమార్చన. సర్వమంగళ మాంగళ్యే వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవం సర్వకార్యేషు సర్వదం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవం సర్వకార్యేషు సర్వదం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమస్తుతే. విఘ్నేశ్వరుని పూజ అయింది కదండి. ఓం నమో దుర్గాయ నమ. దుర్గానే విశ్వరూపానే సర్వమంగళ ప్రదాయిని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. అక్కడ అదండి. ఓం నమో నవ దుర్గాయ నమ. ఐగిరి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమస్తుతే. వేదం మే ఇంద్రో దాతుం వేదం దేవిని సరస్వతి వేదం మే అశ్వినా ఉభావ దత్తం పుష్కరస్రజం శరణగత దీనర్ద పరిత్రాణ పారాయణి సర్వస్వాది హరే దేవి నారాయణి నమస్తుతే. కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానం అభయంకర గోవింద పరమానంద సర్వమే వశమానయ. ఓం శాంతి శాంతి. పసుపు తర్వాత పసుపుతో అభిషేకం చేస్తుందండి. అమ్మవారికి పసుపు కుంకుమలు వేయడం చాలా విశిష్టం అనేది. ఓం శాంతి శాంతి. ఏం సర్వమంగళ సర్వమంగళ ప్రదాయిని. ఓం ఇక్కడ ఓం పుష్పాలతో అభిషేకం అండి. అమ్మ ఐగిరి నందిని నందితమేదిని విశ్వ దిని నందనుతే గిరివర వింద శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే విష్ణు విలాసిని జిష్ణునుతే రమ్యక భక్తిని శైలసుతే. కృష్ణాయ నమ, వాసుదేవాయ నమ. ఓం విష్ణువే నమ, జిష్ణువే నమ, మాధవాయ నమ, కేశవాయ నమ, మధుసూదనాయ గోవిందాయ గోపాలాయ శవంతకమణి చోరాయ నమ అండి. ఈ రూపాలలో కూడా లక్ష్మీదేవి ఉండాలంటే ఆ మహావిష్ణు పూజ చెయ్యక తప్పదు. ఆ మహావిష్ణు పూజ చెయ్యండి ఆమె ఉండదు. ఆమె ఎక్కడ ఉంటుందంటే తన పాదాల దగ్గరే ఉంటుంది. వాళ్ళ సతిపతులు ఒకటే మాట, వీళ్ళకి వరాలు ఇద్దామంటే ఇచ్చేద్దాం, అది అంతే. అలా మనం లక్ష్మీదేవి కావాలనుకున్నప్పుడు మన గౌరీమాత శివుని మాట వింటుంది. లక్ష్మీదేవి అందుకే ఆ గౌరీమాతకు భాగాన్ని ఇచ్చాడు శివుడు. ఈ లక్ష్మీదేవి ఏమో పాదాల దగ్గర ఉంటుంది. ఆమె కనుసైగలలో చేసుకుంటారు వాళ్ళిద్దరు భార్య భర్తలు. సరస్వతి మాతను మెచ్చేమో నాలుకపై పెట్టుకున్నాడు బ్రహ్మదేవుడు తన గొప్పతనాన్ని చూసి. సరే ఎనివే, త్రిదళం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. ఓం నమ శివాయ నమ, రుద్రాయ నమ, ఈశాయ నమ, సర్వేశ్వరాయ పరమేశ్వరాయ. త్రిదళం త్రిగుణాకారం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. అమ్మ గుడి చూడనండి. ఓం శ్రీ షిరిడీనాథాయ నమ. నమ్ముకున్న వారికెల్లా నారాయణాత్మవై గుమ్మరించు వరములే సుఖ శాంతి నెలవులై అంతకు మించిన భాగ్యమేదయా. లేలే బాబా నిద్దురలేవయ్యం, ఏలే స్వామి మేలుకోవయ్యా. రవితేజ కిరణమే నీ శిరను కోరుచు శిరణాలను చిరగ తలుపు తీయవా. వేగి చుక్క తిలకమెట్టి వేదమంత్ర పూలు పెట్టి వేయి చుక్క తిలకమెట్టి వేదమంత్ర పూలు పెట్టి పాదసేవ పాద పూజ చేసే వేల దాటిపోయేనన్ను ప్రశ్న వేయకుంటే మంచిది. ఇద్దరికి పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికి అందుకని గుండె నీ గురుపీఠమైనది ఆరాధ్య దైవమై
కొని ఆడుచున్నది, గుండెల్లో నువ్వుంటే నాకేమి బాధేమయ్యా సాయి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శని రాహుకేతవాయ నమః. ఓం శ్రీ శిరిడి సాయినాథాయ నమః. గురుదేవుని పూజ కంపల్సరీ అండి అన్నింటికి. ఇంద్రాయ నమః, కుబేరాయ నమః, ఆదిత్యాయ నమః, సోమాయ నమః, మంగళాయ నమః, బుధాయ నమః, గురు శుక్ర శని రాహుకేతవాయ నమః. ఇవి తెల్లటి బియ్యం అండి. తెల్లటి బియ్యం, నానబెట్టిన బియ్యంతో శివుడికి అభిషేకం చేస్తాను. అన్నంతో చేసిన శివుడికి, సో మన ఇంట్లో ఉండే శివులకు. ఓం దివ్యాయ నమః, దివ్యలింగాయ నమః, సువర్ణాయ నమః, సువర్ణలింగాయ నమః, భవాయ నమః, భవలింగాయ నమః, శివాయ నమః, శివలింగాయ నమః, శార్వాయ నమః, శార్వలింగాయ నమః, ఊర్వాయ నమః, ఊర్వలింగాయ నమః. ఓం నమః శివాయ నమః, సర్వమంగళ ఓం నమః శివాయ నమః, రుద్రాయ నమః, ఈశాయ నమః, సర్వేశ్వరాయ పరమేశ్వరాయ, త్రిపురాంతకాయ నమః, త్రికాల జ్ఞానయే నమః, కాశీ విశ్వేశ్వరాయ నమః, వేమలవాడ రాజరాజేశ్వరాయ నమః, భవానీ సమేతాయ నమః, భవలింగాయ నమః, శివలింగాయ నమః, సువర్ణలింగాయనే నమః. ఇక్కడ కూడా వెండి లింగం ఉందండి. ఓం నమో యాదేవిన్ సర్వభూతేషు సర్వమంగళ ప్రదాయిని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధక శరణ్యే త్ర్యంబికే గౌరి నారాయణి నమస్తుతే నమః. ఓం నమః శివాయనే నమః అనుకున్నట్టుగా పూజలు చాలా హ్యాపీగా ఉన్నాయండి. ఇది అమ్మవారికి. అమ్మ ఇది సీతమ్మ జడ పట్టుకొచ్చులు తీసుకోమ్మ, నీకోసమే వేస్తున్నాను. భక్తి భావాలకు లోటు లేదండి. ఏంటమ్మ విజయలక్ష్మిని కూడా అంటే నాకు చాలా ఇష్టం చేసుకోవడం. ఓం అష్టలక్ష్మీదేవి గల్లు గల్లు మన చెంగులాడగా రావమ్మ మహాలక్ష్మి, కందు వన్నెల చీర చింగులల్లాడగా అందు మట్టలు అందముగా ధరించయు మాలకి, కందు వన్నెల చీర చింగులల్లాడగా అందముగా రావమ్మ మా ఇంటికి వచ్చే వరాలు ఇయ్యవు దుర్గాంబ. జై సరస్వతి నమః. సరస్వతి మాతలకు వస్త్రాలు అవి పెట్టుకుంటానండి. ఓం చాలా హ్యాపీగా ఉన్నాం. టుడే పూజ మళ్ళీ ఇదా అన్నంతో అభిషేకం చేయాలండి ఒకసారి శివయ్యకు. ఓం శివాయ నమః, రుద్రాయ అనేది అన్నం, స్పష్టమైన చక్కటి తెల్లటి అన్నం. ఓం శివాయ నమః, రుద్రాయ నమః అన్నంతో శివలింగాన్ని చేసి ఆ అన్నానికి నేను అభిషేకం చేస్తున్నాండి. ఓం నమః శివాయ నమః, రుద్రాయ నమః, ఈశాయ నమః, సర్వేశ్వరాయ పరమేశ్వరాయ జగదీశ్వరాయ నంది వాహనాయ చంద్రశేఖరాయ ఉమాపతియ భవాని సమేతాయ భవలింగాయ శివలింగాయ సువర్ణలింగాయ. ఓం నమః శివాయ నే నమః. చక్కటి తెల్లటి పుష్పాలు నందివర్ధనలు ఎన్నో వేస్తున్నానండి స్వామికి. అమ్మ వందనం. చల్లగా చూడు, నీ కంటే చూపు పడితే రాళ్ళు కూడా రత్నాలు అవుతాయి కదమ్మా ఒక క్షణంలో. కానీ ఆ టైం రాని మాత దేవి లక్ష్మీదేవి, వెండి లక్ష్మీదేవి కృష్ణయ్యకు పారిజాతం పూలు నా జన్మ తరించిందండి. పారిజాతం పూలతో పూజ చేసుకోవాలని రకరకాల కళలు కానేదాన్ని. ఇన్ని కళలు మాకు దగ్గర లేనందువల్ల ఆ కళలన్నీ ఇప్పుడు తీరాలి. భగవంతుడు తలుసుకుంటా అవుతుంది. ఎట్లా తీరుతుంది నాది అనుకున్నా. లక్షలలో పూలు పోసుకుంటున్నాను, పారిజాతం పూలు. చాలా హ్యాపీ ఆనందంగా ఉంది. అవునండి. ఇగో నాన్న బియ్యం అంటే విఘ్నేశ్వరునికి చాలా ఇష్టం. అమ్మవారికి కూడా పెడతారు. ఇగో ఫస్ట్ విఘ్నేశ్వర మహారాజ్కి భోజనం నైవేద్యం పెడుతున్నాను. ప్రథమ పూజ విఘ్నేశ్వర గౌరీపుత్రాయ నమః. నీకు నైవేద్యం. ఓం గౌరీదేవి కుమారా రావా గజముఖ గణనాయక దేవా సారే సారెకుని కోరి భజించేదం నీకే కాదా తొలి పూజ నైవేద్యము వాద భేదమేలరా సాధు పాల బ్రోవరా. ఓం దుర్గానే విశ్వరూపానే సర్వమంగళ ప్రదాయిని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధక శరణ్యే త్ర్యంబికే గౌరి నారాయణి నమస్తుతే నమామ్యహం.